ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ విహెచ్పీఎస్ నేతలు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల 4000 పెన్షన్ను 6000కు పెంచుతామన్న హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఎంఆర్పీఎస్ నేతలతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం జరిగింది. ఎంఆర్పీఎస్ నాయకులు అదేవిధంగా ఎంఆర్పీఎస్ అండ్ విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం అయితే ముట్టడించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మన మధ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి మీ కార్యాచరణ ఏంటి, వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం ఏంటి? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో వారి ఆదేశాల మేరకే ఈ తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి 33 జిల్లాలను వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముట్టడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యంలోకి రాకముందు, అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తాం, వితంతువులకు 4000 రూపాయలు ఇస్తాం, వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తాం, కల్లుగీత కార్మికులకు, చేనేత పెన్షన్దారులకు, రక్తహీనత, కండరాల క్షీణత ఉన్న వాళ్లకు 15000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది. వాళ్ళ ఊసు లేదు. వారి గురించి మాట్లాడే అటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడలేకపోతుంది. ఎర్రజెండా పార్టీలు కూడా కనీసం నోరు మెదుపుతలేవు. కాబట్టి గత 2007 సంవత్సరం నుంచి మొదలుకొని నేటి వరకు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారే వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఈ నేడు 4000 రూపాయల కోసం పోవడం చేసిన చరిత్ర కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారిది అనే విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందో దాన్ని అమలు చేయడానికి 21 నెలలు పట్టింది. మరి 9 రోజుల్లోనే 9000 కోట్లు పంపిణీ చేసినాము, రైతులకు రైతు బంధు ఇచ్చినామంటున్న ప్రభుత్వం మా వృద్ధులు, వితంతువులు, భర్త చనిపోయిన అమ్మల విషయంలో ఎందుకు ఈ నాన్సు ధోరణి, ఎందుకు ఈ మాయమాటలు మాట్లాడుతుందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధించిన శాఖ మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదే క్రమంలో కృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో వికలాంగులు, చేయూత పెన్షన్దారుల హక్కులందరూ పోరాట సమితితోని మేమందరము రెవెన్యూ కార్యాలను, డివిజన్ కార్యాలను ముట్టడి చేయడానికి కూడా అన్నగారు పిలిపివ్వడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగస్వాములు అవుతాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తే వృద్ధుల, వితంతుల పక్షాన, వికలాంగుల పక్షాన కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో బొందపెడతామని చెప్పేసి ఎంఆర్పీఎస్ కృష్ణ మాదిగ గారి పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మనం చెప్పుకున్నట్లయితే ఈరోజు మీరు కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం, అసలు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? అంటే మీరు పెన్షన్ పెంచాలన్నా, లేకుంటే ఏంటి? మీరు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు బాగా ఉద్ధరించడం జరిగింది, మేము ఎవరు అడ్డుకున్నారు? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, మొదటగా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది తెలంగాణ ప్రజలను. భర్తలు కోల్పోయి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి బీద వాళ్ళకు, భర్తలు కోల్పోయిన వాళ్ళకు పెన్షన్ రావట్లేదు. ఏజీ ఉండి కూడా వాళ్ళకు 3 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకు కూడా పెన్షన్ రావట్లేదు. పెన్షన్ ఇస్తానని చెప్పి 2000 పెన్షన్ 4000 చేస్తానని చెప్పిండు. వికలాంగులకు 4000 పెన్షన్ 6000 చేస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు వాళ్ళకి చేయకుండా ఆ వికలాంగులను, భర్తలు కోల్పోయిన బిడ్డలందరినీ మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టరేట్ ముట్టడిలో విజయవంతం చేసినాము. కలెక్టర్ గారిని కూడా మేము రప్పించి మా వినతి పత్రం ఇచ్చి బీద ప్రజలకు ఎవరికైతే భర్తలు కోల్పోయినలో, వికలాంగులు ఎవరున్న వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళకి వెంటనే ఇవ్వకపోతే రేపు జరగబోయే ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడగొట్టే సత్తా వికలాంగులకు, భర్తలు కోల్పోయినలకు, ముసలులకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మీరు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీకు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా అని చెప్పి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ గారు వచ్చి మీ వినతి పత్రాన్ని తీసుకున్నారా? అక్కడ ఏం జరిగింది? వాస్తవానికి ప్రభుత్వం ఒత్తిడి ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి ద్వారానే కలెక్టర్ గారు రాలేకపోయిండు. మేము గంట సేపు కలెక్టరేట్ ముట్టడి ధర్నాలో చాలా మంది ముసలోళ్ళు, చాలా మంది వికలాంగులు ఎండలో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కలెక్టర్ గారు రాలేకపోయిండు. దానికి కారణము అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కలెక్టర్ గారిని గెలవనీయకుండా చేసిండు. అది ప్రధానంగా మేము ఆ కలెక్టరేట్ లో మేము 2 గంటల దాకా మేము ఆ ధర్నాలో ఉండడం జరిగింది. మాకు వాస్తవానికి కలెక్టర్ గారిని కలిపేయకుండా అసిస్టెంట్ కలెక్టర్ గారిని కలిపేయడం జరిగింది. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వితంతులకు, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ పెంచిందే ఎంఆర్పీఎస్. వారికి 200 రూపాయల నుంచి 2000 రూపాయలు, ఈరోజు 4000 రూపాయలు. అవే 4000 రూపాయలు 6000 రూపాయలు చేస్తానని చెప్పి
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటను నిలబెట్టుకోవాలనే పోరాటమే ఎంఆర్పిఎస్ పోరాటం అని చెప్పి ఈరోజు మందకృష్ణ మాదిగ ఆలోచన మేరకు వారి పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే కలెక్టర్ కార్యాలయం కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అక్కడ పోలీసులు ఎంఆర్పిఎస్ నాయకుల మధ్య కొంత తోపులాట కూడా జరగడం జరిగింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఫల్యమే ఈ యొక్క పింఛన్లు అందకపోవడం, కలెక్టర్లు గారు రాకపోవడం, ప్రభుత్వం కనుసన్నుల్లో అధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుని ఆలోచన మేరకు ఈరోజు ములుగు జిల్లాలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్.